దేవరపల్లిలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. లేచినప్పటి నుంచి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలల కనీసం ఏ పంటపై కూడా గిట్టుబాటు ధర వచ్చాయని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ మొక్కజొన్న కానీ అరటికి కానీ కొబ్బరికి కానీ పత్తికి కానీ పెసలకు కానీ సజ్జలకు కానీ మిర్చికి కానీ పొగాకు కానీ ఉల్లికి కానీ టమాటో కానీ కొక్కో కానీ చీనీ కానీ చివరికి ఆకుమా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుటాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని 2 బర్రెలు ఉన్నాయి. అదే సాగు రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళకి కనిపిస్తా ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేరు. వాళ్ళు రేట్లు అన్యాయంగా పడిపోతా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గమనించినట్టయితే రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపితే రాష్ట్ర యావరేజ్ రాష్ట్ర సరుకు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయల చొప్పున కొనుగోలు జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ విషయం నేను చెప్పింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 జనవరి 1న అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖు అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు 2 ప్రాంతాల యావరేజ్ 289 రూపాయలు చొప్పున 2023-24
2024లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రెస్ డేటాతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ను ప్రజెంట్ చేస్తా ఉంటే ఈ రోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ